గమనిస్తే సంతబొమ్మాలి మండలంలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు మనుషులు, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజల్లో ఓ రకమైనటువంటి అనిశ్చితి సృష్టించాలని, ప్రజల్లో ఉన్నటువంటి ఆ సోదర భావాల్ని రెచ్చగొట్టి ప్రజల్లో గందరగోళ పరిస్థితి సృష్టించడానికి ఒక కుట్రకోణం చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. నాకు అనిపిస్తుంటుంది, రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రేషన్ డెలివరీ వెహికల్స్ని లాంచ్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే 21st కాబట్టి. మీరు ఒక్కసారి గమనిస్తే 1-2 రోజుల్లో అటు ఇటుగా ఏదైనా ఇలాంటిది ఒక కుట్ర మరొకటి బయటపడవచ్చు మన రాష్ట్రంలో. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్లాన్డ్గా ఒక ఆర్కెస్ట్రేటెడ్ మేనర్లో దీన్ని చేయిస్తూ ఉన్నాడు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? చంద్రబాబు చెప్తాడా? లోకేష్ బాబు చెప్తాడా? మరి మా అచ్చెన్న శ్రీకాకుళం జిల్లా నాయకుడే, ఆయన సొంత మండలంలో జరిగినటువంటిది, ఎవరు దీనికి సమాధానం చెప్తారు? మీ కన్సర్న్లోనే జరిగిందని ఇప్పుడు స్పష్టమవుతుంది కదా. మరి మొన్న రామతీర్థయాత్ర అని చెప్పి హడావుడి చేసావు చంద్రబాబు. మరి ఈరోజు ఎందుకు నువ్వు రావడం లేదు? నువ్వు రావడం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు రావడం లేదు, బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రావడం లేదు. పోనీ మీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఎక్కడ మాట్లాడడం లేదు. ఎక్కడైనా కానీ సాక్ష్యాలు లేనటువంటి సందర్భాలు ఉంటే మాత్రం పొలోమని మీరందరూ ముఠాలుగా తయారైపోయి అక్కడ వాలిపోయి ప్రభుత్వానికేమో ఆ నిందని ఆపాదించేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదేమైనా బాగుందా? అంటే ప్రజలకేమీ అర్థమవడం లేదనుకుంటున్నారా? ప్రజలేమీ తెలుసుకోలేకపోతున్నారు అనుకుంటున్నారా? ఒక్కడైనా తెలుగుదేశం పార్టీ నాయకులు దీని మీద ఇంతవరకు కామెంట్ చేశారా? మీరు ఎందుకు కామెంట్ చేయరు? ఎందుచేతంటే ఇది పూర్తిగా మీ కనుసన్నల్లో జరిగినటువంటి ఒక కుట్ర కాబట్టి, ఇది ప్రపంచానికి విరివిగా తెలిసిపోయేసరికి పిచ్చి పిచ్చి అబద్ధాలతో మళ్ళీ నువ్వు నిన్న తిరుపతిలో జూమ్ మీటింగ్ పెట్టున్నావు. ఎన్ని అబద్ధాలు మాట్లాడున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు. బైబిల్ చేత పట్టుకున్నటువంటి ఆవిడికి వాళ్ళ ఆయనకి టీటీడీ చైర్మన్ ఇచ్చామా? మనిషివేనా అసలు? ఇలాంటి అబద్ధాలు ఆడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా నీకు? తిరుపతిలో సిలువ పెట్టామా? అన్యమత ప్రచారం చేస్తున్నామా? తిరుపతి కొండని 7 కొండల నుంచి 2 కొండలు చేశామా? ఏమిటిది? ఇంత అన్యాయమైనటువంటి మాటలు గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. గతంలో చంద్రబాబు గారు గుజరాత్లో కొన్ని అల్లర్లు జరిగినప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడాడు. నరేంద్ర మోడీ గారి మీద చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ అప్పుడు కొన్ని కేసులు పెట్టడానికి కూడా ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఆ సెక్షన్స్ కూడా అప్పుడు నేను ఒకసారి బయట తీశాను. ఇట్స్ అన్ ఎగ్జాగరేషన్, అంటే అవసరం లేకుండా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయటం, ఒక మతాన్ని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయటం అవసరం లేకుండా చేసేది 153A, ఇది ఒక సెక్షన్ కింద ఆ టైంలో ఒక కేసు పెట్టారు ఆయన మీద. మరి అలాగే 499 and 500 డిఫేమేషన్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఏ పర్సన్, అంటే వ్యక్తుల్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ప్రతిష్టని మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేసి దిగదార్చేటటువంటి కార్యక్రమం సెక్షన్ 499 and 500. ఈసారి కూడా చంద్రబాబు గారి మీద ఇలాంటి సెక్షన్స్ పెట్టాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు చంద్రబాబు గారు? ఏ రోజైనా ఒక మాజీ ముఖ్యమంత్రి నోటి నుంచి మతం అన్నటువంటి పేరు వచ్చిందా?